అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల పాత్ర దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రంగంలో కూడా మహిళల పాత్ర లేనటువంటిది ఎక్కడ లేదు. మహిళల పాత్ర పెద్ద ఎత్తుగా మహిళల పాత్ర ఉంది కాబట్టి మహిళలను గౌరవించుకోవడం, మహిళలను ప్రేమించుకోవడం, మహిళలంటే ఒక తల్లిలాగా భావించడం అనేది మన సంప్రదాయం. ఒక అక్క చెల్లె తల్లిలాగా భావించే సంప్రకృతి మన భారతదేశంలో ఉంది. అందుకే మహిళలందరూ కూడా శుభావందనం తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు 50% రాజకీయంలో, 50% జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ 50% ఇచ్చినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిరుపేద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసము ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు 1,116 రూపాయలు, 1,016 రూపాయలని కళ్యాణ లక్ష్మి పేరు మీద కొన్ని లక్షల మందికి 15 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రకమైనటువంటి స్కీముల ద్వారా చాలా ఇంప్లిమెంట్ దళిత బందే కానీ, బీసీ బందే కానీ, మైనార్టీ బందే కానీ, మహిళలకు ఏంటి మిషన్సే కానీ, మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చడం కానీ, మహిళల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చలే కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేశారు. ఆ ఆలోచనే కెంటీన్లు కూడా మహిళల్లో కూడా కెంటీన్లు వేయడం, మహిళకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా చేయడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ మహిళలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తాను. ఇంకా మహిళలు కూడా రేపు రాబోయే కాలంలో 33% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వచ్చే అసెంబ్లీలో కల్లా ఆ 33% పేద మహిళలకు ఇవ్వాలనో ఖచ్చితంగా ఇవ్వాలని నేను ఒక కుక్కడపల్లి శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది ఇంప్లిమెంట్ చేయండి. పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో దేశంలో 33% మహిళలకు ఇవ్వాలని కుక్కడపల్లి శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దానికి పూర్తి సపోర్టు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.